ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం గనుక మనం చదివితే అక్కడ వెలుగు ఫలము అనేటువంటిది రాయబడి ఉన్నది. అంటే ఈ లోకంలో చాలా రకాలైనటువంటి ఫలాలు ఉన్నాయి. ప్రతి మనిషికి ఏది అంటే ఆశ, ఫలించాలని ఆశ. మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చదివితే యేసు ప్రభు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని ఆదాముతోనూ అతని సంతతితో దేవుడు చెప్పాడు. నోవాహుతోనూ నోవాహు సంతతితో దేవుడు చెప్పాడు. అదే సమయంలో క్రొత్త నిబంధన సంఘముతో కూడా దేవుడు మీరు వెలుగు ఫలమును ఏం చేయండి, ఫలించండి అన్నాడు. ఎఫెసీ 5:9లో వెలుగు ఫలము అంటే అక్కడ 3 మాటలు రాయబడి ఉన్నది. నీతి, సత్యము మంచితనము. నీతి, సత్యము, మంచితనము, ఈ 3 వెలుగు ఫలములో ఉన్నాయంట. అయితే ఈ లోకములో నువ్వు మంచితనము కలిగి, ఈ లోకములో సత్యము కలిగి, ఈ లోకములో నీతి కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే వెలుగు ఫలము నీలో ఏం చేయగలదంటే ఫలించగలదు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.